Hi, let's discuss today's current affairs. First, the World Autism Awareness Day is observed every year on 2nd April. And the theme for 2021 is Inclusion in Workplace, Challenges and Opportunities in a Post-Pandemic World. సో మనం ఎవ్రీ ఇయర్ 2nd మార్చ్న వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఇంక్లూజన్ ఇన్ వర్క్ ప్లేస్, challenges and the opportunities in a post-pandemic world. Next, International Children's Book Day is organized annually on 2nd April since 1967, and the theme for 2021 is the music of words. And మనం 2nd Aprilన ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ బుక్ డేగా కూడా సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ద మ్యూజిక్ ఆఫ్ వర్డ్స్. ONGC డైరెక్టర్ Subhash Kumar has assumed additional charge of the post of Chairman and Managing Director of Oil and Natural Gas Corporation Limited for a period of 3 months. సో ఓఎన్జీసీకి మనకి డైరెక్టర్గా వర్క్ చేస్తున్న సుభాష్ కుమార్ని చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా 3 months వరకు పోస్ట్ అనేది అపాయింట్ చేశారు. సుభాష్ కుమార్. ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. Next, Axis Bank has entered into a share purchase agreement for a sale of 100% stake in its subsidiary Axis Bank UK Limited to Open Paid Holdings Limited. సో మనకి యాక్సిస్ బ్యాంక్ యొక్క యూకే సబ్సిడరీస్ ఏవైతే ఉన్నాయో అవి 100%గా అమ్మేశారు అక్కడ ఆ సబ్సిడరీస్ని. ఎవరికి? ఓపెన్ పెయిడ్ హోల్డింగ్స్ వాళ్ళకి. Ayush Minister, in collaboration with Vinoba Seva Pratishthan, organized Ayurveda Parv in Bhubaneswar from 26 to 28 March 3rd, 2021. సో మనకి ఆయుర్వేద పర్వ్ అనేది భువనేశ్వర్లో ఆర్గనైజ్ చేశారు. ఎవరు ఆర్గనైజ్ చేశారు? మనకి ఆయుష్ మినిస్టర్ కొలాబరేటెడ్ విత్ వినోబ్ సేవ ప్రతిష్టాన. సో ఈ వినోబా సేవా ప్రతిష్టాన్ ఆయుష్ మినిస్ట్రీ కొలాబరేట్ అయ్యి ఈ ఆయుర్వేద పర్వ్ అనేది భువనేశ్వర్లో ఆర్గనైజ్ చేశారు. నెక్స్ట్, సీనియర్ IAS ఆఫీసర్ ముఖ్మిత్ ఎస్ భాటియా హ్యాస్ అస్యూమ్డ్ చార్జ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. సో మనకి ఈఎస్ఐసికి డైరెక్టర్గా ముఖ్మిత్ ఎస్ భాటియా గారు అపాయింట్ అయ్యారు. India's ranking on World Economic Forum's Global Gender Gap Index 2021 dropped to 28 places to 140 amongst 156 nations, making it the third worst performer in South Asia, way behind Bangladesh and Nepal. Iceland has topped the index while Afghanistan is the worst performing country in the report. సో మనకి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ ప్రకారం టోటల్గా 156 కంట్రీస్లో మనకి ఇండియా వచ్చేసి 140 పొజిషన్లో ఉంది. అండ్ టాప్ పొజిషన్లో ఐస్లాండ్, నెక్స్ట్ లీస్ట్ వర్స్ట్ పర్ఫార్మింగ్ పొజిషన్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇండియా వచ్చేసి 9th పొజిషన్. Indian Army will be participating in a multinational military exercise, Shantir Orgoshena 2021, in Bangladesh to commemorate Mujibur Rahman's birth anniversary. The theme of the exercise is Robust Peacekeeping Operations. సో మనకి ఈ బంగ్లాదేశ్ యొక్క మినిస్టర్ అయిన ముజబిర్ రెహమాన్స్ బర్త్ యానివర్సరీ సందర్భంగా మనకు అక్కడ మిలిటరీ ఎక్సర్సైజ్లో ఇండియా పార్టిసిపేట్ అవ్వడానికి లేదు వర్చువల్గా. ఆ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చేసి షాంతిర్ ఓగ్రషీనా అండ్ థీమ్ రోబస్ట్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్. నెక్స్ట్, లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ టుక్ చార్జ్ యాజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ వెస్టర్న్ కమాండ్. సో మనకి చీఫ్ ఆఫ్ స్టాఫ్ వెస్టర్న్ కమాండ్కి లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, పేటిఎం's wholly subsidiary Paytm Money has announced the launch of its new technology development and innovation center in Pune. సో పూణేలో మనకి ఈ పేటిఎం వాళ్ళు దాని యొక్క సబ్సిడరీ అయిన పేటిఎం అని కొత్తగా ఈ న్యూ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ సెంటర్ అనేది లాంచ్ చేయబోతున్నారు.